ఇప్పుడు న్యూస్ లెన్స్ ఐటెం చూద్దాం. తెలంగాణలో లోకల్ వార్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక అంశాలపై కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో విస్తృత పర్యటన చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తున్నారు. ఈ నెల 29న దీక్షా దివస్ను సక్సెస్ చేస్తామంటున్నారు గులాబీ నేతలు. దీనిపై మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్, చెప్పండి. చందు, ఏదైతే స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో పార్టీ పట్టు కోల్పోకుండా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా దృష్టి సాధించి చెప్పవచ్చు. ప్రధానంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ అధికార పక్షంలో లేకుండా కానీ మనం లోకల్గా పట్టు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సీనియర్ నేత హరీష్ రావు ఇద్దరు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా ముఖ్య నేతల సమావేశం, అదేవిధంగా క్యాడర్ బలోపేతం చేసేందుకు చేయాల్సిన కార్యక్రమాలు మొత్తం కూడా అక్కడ వారితో చర్చిస్తున్నారు. దీనికి తోడు గ్రామీణ అంటే గ్రామ స్థాయిలో ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలో, ఏ అంశంలో మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే అంశం మీద ఇప్పటికే ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న సమస్యలను ఇప్పటికే ఎక్కడెక్కడ గుర్తిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న అంశాలు మొత్తం కూడా లీడ్ తీసుకుంటున్నారు. అటు లగచర్ల ఇష్యూ కావచ్చు, ఇంకా ఇటు పాదయాత్రలు కావచ్చు, జగిత్యాల జిల్లాలో పాదయాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే మనకు స్పష్టంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు కవిత కూడా బీసీ అంశం మీద ముందుకు వెళ్లేందుకు కూడా ఇప్పటికే స్కెచ్ వేసే నేపథ్యంలో స్థానికంగానే పార్టీ బలంగా ఉండాలి, బలంగా ఉండడానికి ఉండాలి, ఇతర పార్టీలకు పోకుండా ముఖ్య నేతలంతా కూడా ఇతర పార్టీలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే పార్టీ ముందుకు పోతున్నారు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి తోడు ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ ఏదైతే అంశాలు స్థానికంగా బలంగా ఉన్న అంశాల మీద మా ధర్నాలు కానీ, మహాధర్నాలు కానీ, ఆందోళన కానీ, నిరసన కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళే స్వయంగా పాల్గొనే నేపథ్యంలో జిల్లా స్థాయిలో క్యాడర్లో కూడా బలం పెరుగుతుంది. దీన్ని ఇలా కంటిన్యూ చేసుకోబోయేటైతే సంక్రాంతి తర్వాత వచ్చే ఎన్నికల నాటికి పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంటుందని నమ్ముతున్నారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ కూడా జనవరి తర్వాత ప్రజాక్షేత్రంలోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే గులాబీ నేతల సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే పార్టీ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య ప్రజాప్రతినిధుల నేతలతో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో స్థానికంగా పట్టు కోల్పోకుండా ఉండాలంటే ఇంక ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలనే అంశం మీదనే ఇప్పటికే దృష్టి సారించింది. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ పార్టీలు మారిన నేపథ్యంలో భవిష్యత్తులో అలా జరిగిన కానీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. పార్టీ పరంగా అక్కడున్న సెకండ్ క్యాడర్ కానీ ముఖ్య నేతలు ఇప్పటికే వారికి సూచనలు చేస్తూ ముందుకు పోయేలా ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో అదే అంశం మీద పార్టీ ఇప్పటికే అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా స్థానిక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ పట్టు సాధించాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చందు. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ.